పట్టుదలకు చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా. ఓకే, హాయ్ కమాండర్స్, వెరీ గుడ్ ఈవినింగ్. సో మనము ఇక్కడ మాట్లాడుకున్నాం కదా ఏంటి శ్రీకాకుళం గురించి, వైజాగ్ గురించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. సో అలాగే ఇప్పుడు సో మనకు విశాఖపట్నం రూరల్ అర్బన్, సో ఈ రెండిట్లో ప్రీవియస్ లో ఎంత స్కోర్ వచ్చింది, సో ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలా, సో ఏ విధంగా కట్ ఆఫ్ జస్ట్ మీకు చెప్తాను. సో ఆ విధంగా జస్ట్ పేపర్ వర్క్ కాబట్టి జస్ట్ మీరు వినుకుంటా పోండి. సో ఎక్కడెక్కడ ఏంటనేది సో నేను కూడా సో త్వరగానే చెప్తాను అనమాట. సో ఎందుకంటే మీకు కొంచెం అవగాహన ఉంటుంది. సో ఒక 10 నిమిషాలు మైండ్ రిలీఫ్ ఉంటున్నట్టుగా తీసుకున్నాము. సో ఓకే, సో మనకు విశాఖపట్నము రూరల్ అండ్ అర్బన్ కదా. సో ఈ రూరల్ అండ్ అర్బన్ లో సో ఓపెన్ జనరల్ కేటగిరీలో మనకు 130 మార్కులకు సో జరిగింది. సో తర్వాత ఇక్కడ మామూలుగా ఇంకా జనరల్ కేటగిరీ అంటే డిస్టిక్ అయిపోయింది కదా. సో 136 మార్కులకు. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే సో ఓసీ కేటగిరీలో జనరల్ కు ఎంత వచ్చింది, 131 వచ్చింది. సో ఓకే, అండ్ ఉమెన్ కు 97 మార్కులు వచ్చినాయి. సో తర్వాత ఓసీలో హెచ్జికి 83 మార్కులకు సో జాబ్ వచ్చింది. సో ఓసీలో సిపిపికి 115 మార్కులు. సో ఎన్సిసి ఓసీలో వచ్చేసి 125 మార్కులు. సో తర్వాత ఓసీలో ఎంఎస్పికి సో 84 మార్కులు. ఓకేనా. సో ఇక్కడికి ఓసీ కేటగిరీ అయిపోయింది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ ఉంది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ విశాఖపట్నం సిలో మనకు 66 మార్కులకు కట్ ఆఫ్ జరిగింది. ఓకే. సో తర్వాత బీసీఏ ఇంకా మనకు ఓసీ కంప్లీట్. సో బీసీఏలో మనకు స్టార్టింగ్ జనరల్ కేటగిరీలో సో 118 మార్కులకు సో కట్ ఆఫ్ అనేది జరిగింది. సో బీసీఏలో ఉమెన్ కు 74 మార్కులు. సో హెచ్జికి 74 మార్కులు. అండ్ బీసీఏలో సిపిపికి 105 మార్కులు. సో బీసీఏలో ఎన్సిసికి 111 మార్కులు. సో ఎంఎస్పి సిడి అనే పోస్టులు ఇక్కడ మనకు వేకెన్సీ లేవు. సో తర్వాత బీసీబీ కేటగిరీ. సో బీసీబీ కేటగిరీలో మనకు జనరల్ లో 107 మార్కులు. సో బీసీబీలో ఉమెన్ కు 79 మార్కులు. సో బీసీబీలో సిపిపి 105 మార్కులు. అండ్ ఎన్సిసిలో 106 మార్కులు. సో ఎంఎస్పిలో 72 మార్కులు. సో సిడిఏలో పోస్ట్ లేదు. ఓకే, సో క్లియర్. సో ఇప్పుడు బీసీసీలో, సో బీసీసీలో మనకు ఒకటే పోస్ట్ ఉంది. సో జనరల్ 81 మార్కులు వచ్చింది. సో ఉమెన్ లేదనమాట. సో వేకెంట్ అక్కడ ఖాళీ. సో ఇప్పుడు మనకు బీసీడీలో, సో బీసీడీలో మనకు సో 129 మార్కులు జనరల్. సో ఉమెన్ కు వచ్చేసరికి 93 మార్కులు. సో హెచ్జికి 72 మార్కులు. సో సిపిపికి 129 మార్కులు. సో ఎన్సిసికి 119 మార్కులు. ఓకే. సో బీసీఈలో 70 మార్కులు జనరల్ కేటగిరీ. సో ఉమెన్ కు 75 మార్కులు. సో హెచ్జి సిపిపి అనేది ఇక్కడ లేదు బీసీఈలో. ఓకే. సో తర్వాత ఇంకో పెద్దవి వస్తాయి ఎస్సీ కేటగిరీలో. ఎస్సీ కేటగిరీలో జనరల్ కు 101 మార్కులు వచ్చింది. సో అండ్ ఉమెన్ కు 76 మార్కులు. సో తర్వాత సిపిపికి 66 మార్కులు. సారీ హెచ్జికి 66 మార్కులు. ఓకే. సో తర్వాత సిపిపికి 95 మార్కులు. సో ఎన్సిసికి 101 మార్కులు. సో ఎంఎస్పిలో 88 మార్కులు. సో తర్వాత ఇంకేముంది మనకు, సో ఎస్టీ కేటగిరీలో. సో ఎస్టీ కేటగిరీలో ఎంత వచ్చింది, సో యాక్చువల్ కటింగ్ జరిగింది అనమాట. సో ఈ కటింగ్ అనేది సో మీకు ఒకసారి క్లియర్ గా చెప్పాలి కదా. సో చెప్తాను. సో ఎస్టీ కేటగిరీలో విశాఖపట్నము 95 మార్కులు నచ్చింది బ్రో జనరల్ కేటగిరీకి. అండ్ ఉమెన్ కి అయితే 80 మార్కులు. ఓకే. సో ఇదన్నమాట విషయం. సో అండ్ తర్వాత మనకు ఇంకో పెద్దది ఏంటి, సో నెక్స్ట్ ఇప్పుడు మనకు విశాఖపట్నం సి అయిపోయింది కదా. సో విశాఖపట్నం అర్బన్లోకి వెళ్ళిపోదాము. సో ఓకే. సో ఇక్కడ 130 మార్కులు బ్రో. ఓకే. సో నెక్స్ట్ ఓపెన్ జనరల్ లో 127 మార్కులు. సో ఓసీ కేటగిరీ. సో ఉమెన్ కి వచ్చేసరికి 127 అయిపోయింది. సో హెచ్జిలో 87 మార్కులు. సారీ, సో ఉమెన్ కు 87 మార్కులు. ఓకే. సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ కొంచెం ఇక్కడ ప్రింటింగ్ తప్పబడింది. అండ్ హెచ్జిలో వేకెన్సీ లేదనమాట. ఉమెన్ కి అయితే 87 మార్కులు కట్ ఆఫ్ ఓసీలో. సో అండ్ తర్వాత ఓసీలో సిపిపి కోట 113 మార్కులు. సో ఓసీలో ఎన్సిసి కోట 122 మార్కులు.
సో సిడిఐ ఎంఎస్పి మనకి 2 వేకెన్సీ, ఓకేనా. సో లేదు. సో అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద ఇక్కడ నీకు 60 మార్కులకే జాబ్ వచ్చేసింది. సో తర్వాత బీసీఏలో సో జనరల్ కేటగిరీ 113 మార్కులు, సో ఉమెన్ కి అయితే 70 మార్కులు, సో తర్వాత హెచ్జికి 73 మార్కులు అండ్ సిపిపికి 87 మార్కులు, సో ఎన్సిసిలో 111 మార్కులు, ఎంఎస్పి సిడిఏ సో వేకెన్సీ, సో పోస్ట్ లేదన్నట్టు, ఓకేనా. సో ఇది బీసీబీ. సో బీసీబీలో విశాఖపట్నం అర్బన్కి వచ్చేసరికి 106 మార్కులు బ్రో. సో జనరల్ కేటగిరీ ఉమెన్కి వచ్చేసరికి 70 మార్కులు, సో తర్వాత సిపిపిలో 101 మార్కులు, ఎన్సిసికి 92 మార్కులు, ఎంఎస్పికి 70 మార్కులు. సో బీసీసీలో మీకు ఇక్కడ పోస్టులు లేవు అసలు, జనరల్ కేటగిరీ కానీ ఏం కేటగిరీలో కానీ సో ఇక్కడ పోస్టులు లేవు. సో ఓన్లీ విశాఖపట్నం సిలో మాత్రమే ఉన్నాయి అవి ఒక పోస్టు. అండ్ బీసీడీలో జనరల్ కేటగిరీకి 126 మార్కులు, ఉమెన్కు 86 మార్కులు, హెచ్సికి 70 మార్కులు అండ్ సిపిపికి 104 మార్కులు, ఎన్సిసికి 118 మార్కులు, ఓకే. అక్కడ గతం ఇంకా ఎంఎస్పి సిడిఐ పోస్టులు అనేది ఇక్కడ లేవు అన్నట్టు, సో ఓకేనా. సో నెక్స్ట్ బీసీఈ. సో బీసీఈలో కూడా ఓన్లీ జనరల్ ఒకటే నడిచింది. సో 77 మార్కులకు పోస్ట్ ఉంది. సో ఉమెన్ కి అయితే పోస్టులు ఏమి లేవు ఇక్కడ, ఓకే. సో హెచ్జి పోస్టులు కూడా బీసీఈలో ఏమి లేవు. సో ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఏంటి మనకు, సో ఎస్సీ కేటగిరీలో 94 మార్కులు జనరల్ కేటగిరీ నడిచింది. సో ఉమెన్ కు 70 మార్కులు నడిచింది. సో హెచ్జికి 61 మార్కులు అండ్ సిపిపిలో 90 మార్కులు అండ్ ఎన్సిసిలో 91, ఎంఎస్పిలో 69, ఓకే. సో తర్వాత ఎస్టీలో, సో ఎస్టీ జనరల్లో 90, ఉమెన్కు 67. సో హెచ్సి పోస్టులు బ్లాక్ అయినా అనిపిస్తుంది, ఇది ఒకసారి చెప్తాను. సో ఎస్టీ హెచ్సిలో ఏం పోస్టులు లేవు బ్రో. సో ఇక్కడికి నిలబడిపోయింది అనమాట. సో ఇదన్నమాట ఈ విషయాలు. మీకు ఇప్పటి వరకు అయితే కొన్ని మనం అంటే పాత పేపరే. సో నేను మీకు మార్కులు రివిజన్ చేస్తున్నాను. నెక్స్ట్ రేపటికి ఎంత స్కోర్ వస్తుంది, సో అంటే ఈ స్కోర్ ను బట్టి చూస్తే కన్నా ఈసారి 6100 పోస్టులలో సో ఓన్లీ ఫర్ సివిల్ కు మీకు అవగాహన కోసం మాత్రమే నేనైతే కన్నా ఒక 130 హైయెస్ట్ అని అనుకుంటున్నాను. మరి లాస్ట్ టైం పేపర్ కొంచెం ఈజీ ఉండదు కాబట్టి సో కొంచెం మార్క్స్ ఎక్కువ పోయినా అనిపిస్తోంది. సో ఈసారి అయితే పేపర్ కొంచెం బాగానే టఫ్గా ఉంటుంది కాబట్టి సో 130, 135 హైయెస్ట్ అనుకుంటున్నాను. సో ఇట్లా 140, 141, 142 రావని అనిపిస్తుంది. సో ఏపీఎస్పీ స్టేట్ వైడ్ కాబట్టి సో ఇది మార్కులు 50 అబో 55, 60, 65 వచ్చిన వాళ్ళు. సో మనకి ఇక్కడ 100, 110, 115. సో ఈ శ్రీకాకుళం, విజయనగరం ఇట్లా ఈస్ట్ గోదావరి వీలైతే కదా సో 120. సో ఆ కట్ ఆఫ్ లో తెచ్చుకుంటే కదా సో మాక్సిమం రీచ్ అవ్వచ్చు. సో పేపర్ అయితే టఫ్ గానే ఉంటుంది కమాండర్స్. అండ్ ప్రీవియస్ గా మీరు ఇది మనము లాస్ట్ పేపర్స్ ప్రకారం మార్క్ లిస్ట్ చెప్తున్నాం. ఇది మీకు కేవలం అవగాహన కోసం మాత్రమే. అంటే గతంలో ఇన్ని మార్కులు వచ్చింటే వీళ్ళకి జాబ్ వచ్చింది. సో ఈసారి మేము ఎంత తెచ్చుకోవాలా, ఎంతసేపు కష్టపడాలా అనే ఉద్దేశంతో మార్కులు ఇలా ఉంటాయా ఒక్కొక్క కేటగిరీలో. సో ఆల్మోస్ట్ మనకు అందరూ ఓకే ఓన్లీ ఎస్సీ కేటగిరీ, సో ఎస్టీ కేటగిరీ అని చెప్తా ఉంటారు. సో మనం ఏంటంటే ఇక్కడ ఒక ఓసీ కేటగిరీలో జనరల్, ఉమెన్, హెచ్జి, ఎన్సిసి, సిపిపి. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎస్సీ కేటగిరీలో మళ్ళీ ఉమెన్, జనరల్, సిపిపి, ఎన్సిసి, ఎంఎస్పి, సిడి ఇట్లా ఈ క్యాస్ట్ వైజ్ క్యాస్ట్ లో వాళ్ళకు వచ్చే సబ్ డివిజనల్ గా చెప్తా ఉన్నానమాట. సో మీకు అవగాహన వస్తుంది ఒక క్యాస్ట్ ఇంత ముందు. సో ఒక ఎస్సీ కేటగిరీలో ఎంత ఉన్నాయి చూడండి. సో ఇది మనకు కూడా తెలియదు. సో ఆ అవగాహన రావాలనే నిమిత్తంతో మీకు చెప్తున్నమాట. ఎందుకంటే ఒక ఎస్సీ అంటారు. సో ఎస్సీలో ఎన్ని ఉన్నాయి సబ్ ఎన్ని. సో అక్కడ ఎన్సీసీ ఉంది, స్పోర్ట్స్ ఉంది, ఎంఎస్పి ఉంది, సిడిఏ ఉంది, సో ఉమెన్ ఉంది, సో జనరల్ ఉంది. సో ఇదల్లా మీకు తెలుసుకోవాలో ఒక అవగాహన రావాలని కమెంటర్స్ ఇదంతా చెప్తా ఉన్నాను విషయం. సో రేపు ఏ దాని గురించి రావాలా అనేది సో మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో ఈస్ట్ గోదావరి కావాలా, రాజమండ్రి కావాలా, వెస్ట్ గోదావరి కావాలనేది. సో దాన్ని బట్టి మీకు వీడియో తీసి పెడతాం కమెంటర్స్. నెక్స్ట్ ఇదే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి. సో ఆ విధంగా మనం కామెంట్ కు రెస్పాండ్ అవుతాం. సో కొత్త వాళ్ళు అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బై కమెంటర్స్, జై హింద్.